జై కుర్మా, జై జై కుర్మా, కుర్మల ఐక్యత వర్ధిల్లాలి. ఇక్కడ నిన్న కోకాపేట భవనం దగ్గర ఇలా భూమి శంకుస్థాపన కార్యక్రమం ఏదైతే ఉందో, ఇలా నారాయణ కాలేజ్ సంస్థ లీజుకు తీసుకొని ఇలా బిల్డింగ్ కట్టి అక్కడ వాళ్ళ నారాయణ సంస్థలు నడుపుకోవడం ఏదైతే ఉందో, ఇది చాలా బాధాకరం. ఈ నారాయణ సంస్థలు మరి అగ్ర వర్గాలకు చెందినటువంటి సంస్థలు. ఇలా కమ్మ, రెడ్డి, ఇలా ఈ సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు వెనుకటి కాలంలోనే ఇలా కుల కమ్యూనిటీ హాస్టల్స్, రెడ్డి, కమ్మ ఇలా అలా హాస్టల్స్ పెట్టుకొని వాళ్ళ పిల్లలకు చదువు చెప్పుకొని ఇలా వాళ్ళు పైకి ఎదిగి మళ్ళా సంస్థలు పెట్టి డబ్బులు ఏ విధంగా సంపాదించాలి అని చెప్పి సంస్థలు పెట్టి ఇలా వాళ్ళు డబ్బులు సంపాదిస్తున్నటువంటి సందర్భం. మరి ఈ నారాయణ సంస్థలు ఏదైతే ఉన్నాయో, ఇలా నారాయణ సంస్థలు ఒక బలహీన వర్గానికి చెందినటువంటి ఇలా కుర్మ సామాజిక వర్గం, ఇప్పుడిప్పుడే చైతన్యం అవుతున్నటువంటి సామాజిక వర్గానికి చెందినటువంటి అయితే భూములు ఉన్నాయో, ఈ భూములను లీజుకు తీసుకోవడం కొంచెమన్నా సిగ్గు అనిపిస్తలేదా? మరి మీరు లీజుకు తీసుకుంటే ఈ కుర్మ సామాజిక వర్గానికి చెందినటువంటి మరి పిల్లలు, పేద పిల్లలు ఎక్కడ ఉండి చదువుకోవాలా? వారు ఎక్కడ చైతన్య సభలు పెట్టుకోవాలా? వారు ఎట్లా ఎదగాల? కొంచెమన్నా మీకు సామాజిక దృక్పథం లేదా? కొంచెం మీద సమాజం పట్ల మరి సానుభూతి లేదా? ఇలా పేద వర్గాల పైన మీకు సానుభూతి లేదా? మీరు ఎదిగితే సరిపోతుందా? ఇలా అగ్రకులాలు మీరు డబ్బులు సంపాదించుకొని మీరు ఎదిగి మీరు సంస్థలు స్థాపించి ఇలా చదువును అమ్ముకునే వ్యవస్థకు మీరు దిగజారేరు కదా. ఇంకా ఈ బలహీన వర్గాలకు చెందినటువంటి ఈ వీరు ఇలా సంఘాలుగా ఏర్పడి ఎంతో కొంత ప్రభుత్వం దగ్గర ఇలా వాళ్ళు కష్టపడి తెచ్చుకున్న భూమిని కూడా మీరు లీజుకు తీసుకొని వారిని మరి చదవకుండా, వారిని ఎదగకుండా, వారిని ఐక్యం కాకుండా ఇలా అడ్డుకోవడమే కదా ఇది మీ కుసంస్కారం కాదా? అంటే ఏ నారాయణ సంస్థల యొక్క సంస్కారం ఇదేనా? ఇలా సమాజంలో మరి ఎక్కడైనా ఎవరికైనా సంబంధించిన ఒక పర్సనల్ భూమిని మీరు లీజుకు తీసుకొని మీ సంస్థలు పెట్టుకోండి. నీ సొంత భూమిలో పెట్టుకో, లేకపోతే ఎగ్గమల్లేశ్వరం సొంత భూమిలో లీజుకు తీసుకొని పెట్టుకో, లేదంటే క్యామ మల్లేశం సొంత భూమిలో పెట్టుకో, లేకపోతే బీర్లా ఐలన్న సొంత భూములు ఎన్నో వాళ్ళకి భూములు లేవా? పర్సనల్ భూములు ఇవ్వని, ఆ పర్సనల్ భూములల్లో మీరు లీజుకు తీసుకొని పెట్టుకోండి. ఇలా కుర్మ సామాజిక వర్గం కోసం, ఇలా వాళ్ళ చైతన్యం కోసం, వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం ఇచ్చినటువంటి దానిలో మీరు ఏ విధంగా నైతికత లేనటువంటి లీజును, మరి నిజాయితీ లేనటువంటి లీజును ఇలా మీరు తీసుకొని ఇలా ఈ కుర్మ సామాజిక వర్గాన్ని ఎదగకుండా చేయడమే కదా. కొంచెమన్నా మీకు అనిపిస్తలేదా? ఇలా ఒక సామాజిక వర్గాన్ని మేము ఎదగకుండా అడ్డుకోవడం అవుతుందని మీకు అనిపిస్తలేదా? ఇప్పుడన్నా మీరు కొంచెమన్నా ఆలోచించి ఇలా పేద బలహీన వర్గాల కోసం మీరు ఎదిగినరు. ఇలా మీరు సామాజికంగా, చైతన్యపరంగా, చదువుపరంగా ఎదిగిర్రు. ఇలా మీరు ఎట్లా అంటే అట్లా మీకు నడిపిస్తున్నారు. కానీ ఇంకా బలహీన వర్గాల మీద పడి దోచుకోవడం, బలహీన వర్గాల నోటి కాడి ముద్దను లాక్కోవడం బంద్ చేసి ఇలా నీతి నిజాయితీగా బతకడం నేర్చుకోండి. నారాయణ సంస్థలకు మేము ఇచ్చే సలహా నీతి నిజాయితీగా బతకండి, అది మీకు మంచిది అవుతుంది. లేకపోతే మాత్రం ఈ దిగజారుడు వ్యవస్థను బంద్ చేసి ఎవరైనా పర్సనల్ భూములు ఉంటే చూసుకోండి. కానీ ఇలా సామాజిక వర్గాలకు, బలహీన సామాజిక వర్గాల భవిష్యత్తును దోసుకోకుండా చెప్పి మేము అడుగుతున్నాం, డిమాండ్ చేస్తున్నాం. త్వరలోనే మీ యొక్క నారాయణ సంస్థలను కూడా ముట్టడించడానికి కూడా మేము వెనకడం. కుర్మ సామాజిక వర్గం మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీ యొక్క నారాయణ సంస్థలను మేము బైకాట్ చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. జై కుర్మ, జై జై కుర్మ, కుర్మల ఐక్యత వర్ధిల్లాలి.